రఘురామ్ ఇంటికి ఒక ఆఫీసర్ రావటంతో ఏంటండి ఎలా వచ్చారు అని రఘురామ్ మాట్లాడుతూ ఉంటారు. ఏమీ లేదండి, మీరు ఈ ఊరికి చేస్తున్న మంచి చెడ్డల గురించి మా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మీరు చాలా మంచి పనులు చేశారని తెలిసి మేము మీ దగ్గరికి ఒక పని మీద ఇలా వచ్చాము. స్కూళ్ళు, కాలేజీలు, ఈ ఊళ్ళో ఉన్న సంస్థలు అన్నిటికీ కలిపి ₹1,00,00,000 కాంట్రాక్ట్ వచ్చింది. వాటికి సంబంధించి ఆ ₹1,00,00,000 కాంట్రాక్ట్‌ని మీ కుటుంబానికే ఇవ్వమని గవర్నమెంట్ నన్ను ఇక్కడికి పంపించింది. అయితే ఆ ₹1,00,00,000 కాంట్రాక్ట్‌ని మీ కుటుంబంలోని ఎవరో ఒక ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. మీరు ఎవరి పేరు చెప్తే ఆ పేరు మీద ఆ ₹1,00,00,000ని మేము ఆ కాంట్రాక్ట్‌ని శాంక్షన్ చేస్తామని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అన్నయ్య, నాకే ఇవ్వన్నయ్య, నేను చాలా రోజుల నుంచి ఇటువంటి దాని కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడూ నేను నోరు తెరిచి ఏది అడగలేదని పద్మ, నేను ఏదో ఒక చిన్న తప్పు చేసినంత మాత్రాన నాకెందుకు ఇవ్వరు? ఈసారి నేనేంటో నిరూపించుకుంటాను, నాకే ఇవ్వండి అని ఇంకోవైపు పార్వతి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. మీరే ఆలోచించుకొని ఎవరి పేరు మీద ఇవ్వాలో చెప్పండి అని జానకి కూడా తన నిర్ణయాన్ని చెప్తోంది. అలా అందరూ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ ఆద్య, నువ్వేమనుకుంటున్నావు శ్రీను, నువ్వు కూడా చెప్పు అని రఘురామ్ అంటే, చిన్నత్తయ్య, అమ్మ కావాలని గొడవ పడుతున్నారు కదా, మీ ఇష్టం మామయ్య అని శ్రీను అంటే, పెద్దమ్మకి ఇవ్వండి పెద్దనాన్న అని ఆద్య చెప్తుంది. లేదు, నేను నీకే ఇవ్వాలనుకుంటున్నాను, నీ వెనుక శ్రీను కూడా ఉంటాడు, మీరిద్దరూ కలిసి ఇది బాగా చేయగలరని నేను అనుకుంటున్నాను, అమ్మ ఆద్య తీసుకో అని రఘురామ్ చెప్పటంతో, మంచి నిర్ణయం తీసుకున్నావు రఘు అని సుందరమ్మ అంటుంది. అలా ఆ పేపర్స్ని ఆద్య చేతిలో రఘురామ్ పెడతాడు. అలాగే మావయ్య, మీ పేరు నిలబెడతానని ఆద్య రఘురామ్ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. తర్వాత రామ శౌర్యల్ని కనిపెట్టేసి అస్మిత వాసుదేవ్ వాళ్ళు కిడ్నాప్ చేసి గదిలో బంధించేసి ఉంటారు. మరి వాళ్ళ నుండి రామ శౌర్యలు ఎలా బయటపడతారు, ఆ నిధిని ఎలా కాపాడుకుంటారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.